బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటే ఇదేనేమో. పడేద్దాం అనుకునే స్వీట్ కార్న్ తో ఒక టేస్టియస్ట్ స్నాక్ చేశాను. నాకు స్వీట్ కార్న్ అంటే చాలా చాలా ఇష్టం. ముందు రోజు బయటకు వెళ్ళినప్పుడు బాయిల్ స్వీట్ కార్న్ తెచ్చుకున్నాను. అదెందుకో నాకు టేస్టీగా అనిపించలేదు అండ్ తినాలనిపించలేదు. పడేయడం ఎందుకు అని చెప్పేసి ఇలా ఒక స్నాక్ చేస్తున్నాను. ముందు కూడా ఇది చేసేదాన్ని, బట్ నార్మల్ పచ్చి స్వీట్ కార్న్ తో చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే బాయిల్ స్వీట్ కార్న్ తో చేస్తున్నాను. అసలు ఇంత టేస్టీగా వచ్చాయంటే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. వింటర్ కదా, వేడి వేడిగా స్నాక్స్ తినడం ఎవరికి నచ్చదు చెప్పండి. సో నేను ఎలా చేశాను డీటెయిల్డ్ గా చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ బాయిల్ స్వీట్ కార్న్ ని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని కోర్స్ గా బ్లెండ్ చేసుకున్నాను. నెక్స్ట్ అందులో పచ్చిమిర్చి, చాప్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలా మనకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అందులో కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు యాడ్ సాల్ట్. ఆ తర్వాత నేను బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇంకా అంతే, మనకి నచ్చిన షేప్ లో వాటిని చేసుకొని మళ్ళీ ఒకసారి బ్రెడ్ క్రమ్స్ లో అద్దేసి ఆయిల్ లో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవడమే. ఇంకా టేస్టీగా యమ్మీగా పిల్లలకి నచ్చినట్టు చేయాలి అంటే మధ్యలో కొంచెం చీజ్ యాడ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇది చూస్తుంటేనే మీరు కూడా టెంప్ట్ అయిపోతున్నారు కదా, నాకు తెలుసు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ ని చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి, నాన్ వెజ్ అసలు గుర్తే రాదు. చేసిన వెంటనే వేడి వేడిగా మేమైతే లాగించేసాం. ఇంకా మా ఆయన గ్రౌండ్ నుండి రాగానే పెట్టాను, చాలా టేస్టీగా ఉన్నాయని తిన్నాడు. అండ్ ఆఫ్ కోర్స్ కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. నచ్చిన వాళ్ళు టొమాటో సాస్ తో తినొచ్చు, ఆర్ ఎల్స్ ఉత్తిగా కూడా తినేయొచ్చు. అండ్ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.